CMR Shravanam Sale up to 61% off. వైద్య రంగంలో రోజురోజుకు విప్లవాత్మక మార్పులు పుట్టుకొస్తున్నాయి. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ వైద్యులు వావనిపిస్తున్నారు. కానీ మీరిప్పుడు చూడబోయేది మాత్రం అంతకు మించి. అవును, ఓ డాక్టర్ 5,000 కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేషన్ చేశారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఊపిరితిత్తుల్లో కణితితో ఇబ్బంది పడుతున్న రోగికి 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ చేసి మరో అద్భుతాన్ని సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతోంది. 5,000 కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేషన్ చేయడం ఏంటి, కణితిని తొలగించడం ఏంటనేది అర్థం కావడం లేదు కదా. అయితే ఈ స్టోరీ చూడండి. వైద్య రంగంలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్న ఈ తరుణంలో ఇటీవల మరో అద్భుతం చేసి చూపించారు చైనా వైద్య బృందం. చైనాలోని కష్కర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల కణితితో పోరాడుతూ ఉన్నాడు. ఎంతో మంది వైద్యులను సంప్రదించినా, చెప్పులరిగేలా అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ రోగి సమస్యను తెలుసుకున్న చైనాలోని ఓ శాస్త్ర వైద్యుడు ఆ కణితిని తొలగించేందుకు ముందుకొచ్చాడు. కానీ అతడు 5,000 కిలోమీటర్ల దూరం ఉండటంతో రోబో సాయంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆపరేషన్ చేయాలని భావించాడు. ఇందుకోసం షాంఘైలోని ఒక హెల్త్ కేర్ యూనిట్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కొంతమంది వైద్య బృందంతో కలిసి ఆ డాక్టర్ మొత్తానికి 5,000 కిలోమీటర్ల దూరం నుంచి రోబో సాయంతో ఈ రోగికి క్లినికల్ విధానం ద్వారా ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు. మొట్టమొదటి రిమోట్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆపరేషన్ చేసి సంచలనం సృష్టించారు. అయితే ఈ సర్జరీ చేస్తుండగా ఇదంతా ఆ వైద్యులు రికార్డ్ చేసుకున్నారు. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ నిజంగా ఇది మిరాకిల్ అంటూ ఆ వైద్య బృందం సేవలను కొనియాడుతున్నారు. ఇవి వైద్య రంగంలో రోజురోజుకు జరుగుతున్న అద్భుతాలు. ఇలాంటి వైద్య చికిత్సలు మన దేశంలో కూడా జరగాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనే 5,000 కిలోమీటర్ల దూరం ఉండి రోబో సాయంతో ఈ ఆపరేషన్ చేయడం అనేది నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతాలు మరెన్నో జరగాలని మనం కూడా కోరుకుందాం.